మొదటగా బాల వికాస టీంని అభినందించాలి. చూస్తే అందరూ మహిళలే ఉన్నారు. మహిళలు మీరు అన్ని రంగాల్లో రాణించాలి. ఎందుకంటే మీ గురించి విన్నాను, మా గ్రామానికి మీరు వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చారని, అది గ్రామం మొత్తం నీళ్ళే తాగుతున్నారని మాకు తెలిసింది. ఇంకెందుకు గ్రామం కాదంటే మేము కూడా తాగుతున్నాం, మా పిల్లలు కూడా తాగుతున్నారు. ఒకసారి పిల్లలారా బాల వికాస టీంకి చెప్పండి కూడా గట్టిగా. నీళ్ళు మాకు ఫ్రీగా వస్తుంది. ఈ రోజు 5-6 ధ్యానం తెచ్చుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎక్కువ టైం తీసుకోరు. పిల్లలారా ఈరోజు వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. మరి ఏం సార్ దీన్ని ఎందుకు మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు? రావట్లేదా సార్? బోర్డు అని నీళ్ళు వస్తున్నాయి, మనకి మిషన్ భగీరథ ఉంది, అందులో చాలా బిందెల నీళ్ళు, ట్యాంకుల నీళ్ళు వస్తున్నాయి, అవసరమా సార్ అని అనుకోవచ్చు. పిల్లలారా గతంలో యుద్ధాలు భూభాగం కోసం జరిగాయి. ఇప్పుడు జరగబోయే యుద్ధాలన్నీ నీళ్ళ కోసం జరుగుతాయి. దేనికోసం జరుగుతాయి? మీ భాషలో చెప్తాను, మీకు అర్థం కావాలని సినిమాటిక్ లో చెప్తాను. మీరు ఈ మధ్యలో ఒక సినిమా చూసి ఉంటారు, కల్కి అనే సినిమా చూసారా? చూడలే. అందులో గుక్కడి నీళ్ళ కోసం ఒక పసివాడి ప్రాణం పోతుంది. గుక్కడి నీళ్ళ కోసం, స్వచ్ఛమైన నీళ్ళ కోసం. మీరు ఆ సినిమా చూడలే. సినిమా థీమ్ మీకు అర్థం కాదు. నీళ్ళన్నీ, మంచి వనరులన్నీ ఒక కాడ ఒక విలన్ జమ చేసుకొని వేరే వాళ్ళకి అందకుండా చేస్తాడు. అదే ఆ సినిమా యొక్క థీమ్. ఆ నీళ్ళ కోసం యుద్ధం జరుగుతుంది. సరే, ఇంకా చెప్తాను పిల్లల. ఈ మధ్యన వాట్సాప్లో నేను ఒక 2-3 నిమిషాల వీడియో చూస్తాను. ఒక పిల్లాడు వస్తాడు, కుళాయి ఇస్తాడు, నీళ్ళు తాగుతాడు, వెళ్తాడు, కుళాయి కట్టేయడు. ఆ తర్వాత ఒక కోతి వస్తుంది, మైకి వచ్చి నీళ్లు తాగుతుంది, తాగేసి ఆ కుళాయి కట్టేసి పోతుంది. అర్థమైందా? కనీసం యానిమల్స్ కి, జంతువులకు ఉన్నంత ఇంగిత జ్ఞానం కూడా మనకు ఉండట్లేదు. అర్థమైందా? మనం ఏం చేయాలి? నీళ్లు తాగినంత ఏం చేయాలి? కుళాయి బంద్ చేయాలి, ట్యాప్ కట్టేయాలి. నీళ్లను వృధా చేయకూడదు. ఈ భూమి మీద ప్రాణకోటికి జీవనాధారం ఏంటిది? నీరు. నీరు లేకుండా బ్రతకగలమా? బ్రతామా? ఇంతెందుకు, వాటర్ లేకుండా ఒక చెట్టు పెరుగుతుందా? గౌరవ కలెక్టర్ గారు మనకి జాతీయ క్లబ్ అని పెట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మనం చెట్లు పెంచుతున్నాం కదా. మరి రోజు మనం ఈ చెట్లకు నీళ్ళు ఎందుకు పోయాలి కదా? చెట్లు కూడా భూమి మీద ఉన్న ప్రాణ కోటికి, చెట్లు, చీమ, పుట్ట అన్నిటికి వాడతాం. మరి ఆ నీళ్ళని మనం కాపాడుకోవాలి. నీళ్ళని కాపాడుకోవాలి. సేవ్ ద వాటర్. నీళ్లు లేకపోతే మనం బ్రతకలేం. ఇంకా తర్వాత సార్ వాటర్ కోసం యుద్ధాలు జరుగుతాయా? ఏది నమ్మబుద్ధి కావడం లేదు సార్ అంటారు మీరు. మరి ఏమో మీరు యుద్ధాలు జరుగుతున్నాయో లేదో కానీ నాకైతే తెలుసు, సిటీస్ లో ఎండాకాలం వచ్చిందంటే ఒక మున్సిపల్ ట్యాంకర్ వస్తుంది. ఆ ట్యాంకర్ దగ్గర మన మహిళా మనులందరూ బిందెలు పట్టుకొని, ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఫైటింగ్. చూసారా సినిమాలలో? మీరు ఎప్పుడైనా చూసారా? అది మీకు ఇక్కడ లేదేమో, గ్రామంలో మంచి నీళ్ళ సౌకర్యం ఉందేమో. సిరులపల్లి, సిరిసపల్లి, సిరులకే పల్లి, మీకు ఇక్కడ నీళ్లు బాగున్నాయి, పంటలు బాగా పడతాయి. అన్ని గ్రామాలలో అట్లా ఉండదు. పైసలు కూడా బాగున్నాయి. అన్ని గ్రామాలలో అలా ఉండదు. కాబట్టి మనం నీళ్ళని కాపాడాలి. మరి నీళ్ళని కాపాడానికి ఏం చేయాలి? హార్వెస్టింగ్ పిట్ చూసారా? మన స్కూల్లో ఉంది. వాటర్ పక్కన హార్వెస్టింగ్ పిట్. దాన్ని మనం మన ఇళ్లలో నిర్మించుకోవాలి. మన డాబా నుంచి, మన రైతు చెట్టు నుంచి వచ్చే నీళ్ళని ఆ పైపు ద్వారా హార్వెస్టింగ్ పిట్ కి మనం కనెక్ట్ ఇవ్వాలి. అప్పుడు ఆ నీళ్ళన్నీ హార్వెస్టింగ్ పిట్ లోకి వెళ్ళి నీళ్ళన్నీ ఇంకుతాయి, భూమిలోకి ఇంకుతాయి. నీళ్ళన్నీ భూమిలోకి ఇంకితే లాభం ఏంటి సార్? మరి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. భూమికి ఒక శక్తి ఉంది, నీళ్ళని స్టోర్ చేసుకునే శక్తి ఉంది. అదొక ట్యాంక్. సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగితే మనం బాగా పెరుగుతున్న నీళ్ళు వస్తాయి, మన చెరువులలో నీళ్ళు ఉంటాయి. అర్థమైందా? అది ఇంట్లో హార్వెస్టింగ్ పిట్ నిర్మించుకునే ప్రయత్నం చేయండి. ట్యాప్ని కట్టేసేయండి. సార్ చెప్పాడు, మన గౌరవ హెచ్ఎం సార్ చెప్పాడు, నీళ్లను కొనుక్కొని తాగే పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? పెద్దవాళ్ళు మీరు చెప్పాలి, అమ్మ నువ్వు చెప్పాలి. నీళ్లను కొనుక్కొని తాగారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడు తాగలే. ఇప్పుడు కొనుక్కుంటున్నాము. ఒక్క వాటర్ బాటిల్కి 20 రూపాయలు, 30 రూపాయలు. ఏంటి పరిస్థితి? 1500
కాబట్టి ఆ పరిస్థితి రావద్దు. మరి మా పరిస్థితి ఇలా ఉంది, మరి మీరు రాబోయే జనరేషన్ మీరు మరి మీ పరిస్థితి ఎలా ఉంటుంది, మీ పిల్లలకు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. నీళ్ళని సంరక్షించే ప్రయత్నం చేయండి. పిల్లల మీ మెదడుకు పనులు పెట్టండి, ఏ విధంగా నీళ్ళని సేవ్ చేయొచ్చు. మీరు రాబోయే సైన్స్ ఫేర్ లో ఈ నీళ్ళని కాపాడడానికి కావాల్సిన ప్రాజెక్ట్స్ మీరు మాకు మన స్కూల్లో తయారు చేయండి. అప్పుడు మరింత ఆలోచన శక్తి పెరుగుతుంది. సరే, ఏమి కావాలి, నేను ఎక్కువ టైం తీసుకుంటున్నా.